श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, बाबा, साई 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 बाबा, साई
బాబా సాయి 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 బాబా సాయి
बाबा साईं 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 बाबा श्री
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 48వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. 1983 సంవత్సరం సెప్టెంబర్ 14న ఈ కథలోని అక్కల్కోట నివాసి సపట్నేకర్ గారి భార్యని కలిసే అదృష్టం ఓ శుభదినాన పూణేలో నాకు లభించింది. అప్పుడు ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆమె ఎప్పుడు పడుకునే ఉండేది. అయినా నేను కలవటానికి వెళ్ళినప్పుడు ఆమె లేచి కూర్చుని అప్పుడు జరిగిన ఆ సందర్భం గురించిన వర్ణనను ఎంతో ఉత్సాహంగా వివరంగా నాకు చెప్పింది. మూల గ్రంథంలానే ప్రత్యక్షంగా అప్పుడున్న వ్యక్తి చెప్పినది మరింతగా మనోరంజకంగా నాకు అనిపించింది. శ్రీ సాయి లీలలో జనవరి 1984 సంవత్సరపు మాసపత్రికలో ప్రచురింపబడినది. అది ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ వర్ణనలోని విశేషాలు కొన్ని ఇక్కడ చెప్పవలసింది.
పార్వతీబాయి నాకు ఇలా చెప్పింది. బాబా సపట్నేకర్ని చెల్హట్ అని కేవలం అరవటమే కాదు, చేత్తో అతన్ని ఎంతగా తోశారంటే ఆ తోపుకి సపట్నేకర్ తలపాగా ఊడి క్రింద పడిపోయింది. పార్వతీబాయిని మాత్రం బాబా ఏమీ అనలేదు. తమ పాదాలపై ఆమె తలను పెట్టనిచ్చారు. ఇంతేకాదు, చేతి నిండా విభూతి తీసుకుని ఆమె తలపై పోసి ఇలా అన్నారు, తీసుకో, 1, 2, 3, 4 ఎన్ని కావాలో అన్ని తీసుకో. తరువాత నిజంగానే పార్వతీబాయికి ఒక మురళీధరే కాదు, భాస్కర్, దినకర్తో కలిపి మొత్తం 8 మంది కొడుకులు, 1 కూతురు. ఇంతమంది సంతానం కలిగారు. మరో విషయం, చావడి ఊరేగింపు గురించి పార్వతీబాయి ఆ ఉత్సవాన్ని గురించి చెబీనా అంటే రాజుల ఊరేగింపు అన్న మాట వాడింది. ఆమె బాబా పల్లకీలో ఎన్నడూ కూర్చోలేదు. భక్తులు ఎత్తి కూర్చోబెడితే ఆయన వెంటనే వెనకాల నడిచి వస్తూ కనిపించేవారు. బాబా స్వయంగా నర్తించేవారు కూడా. ఒకసారి ఒక కాలు ముందు పెట్టి తరువాత రెండో కాలు ముందు పెట్టి ఎంతో నైపుణ్యంగా ఆయన నర్తించేవారు అన్నది. ఇది చెప్పేటప్పుడు పార్వతీబాయి అందులో ఎంతగా లీనమైపోయిందంటే చేతులు పైకెత్తి బాబాను అనుకరించి చూపించింది. సరే, పార్వతీబాయి చెప్పిన మూడో విషయం, మొదటి కొడుకు మురళీధర్ పుట్టాక సపట్నేకర్కి బాబా పట్ల భక్తి మరింతగా దృఢపడింది. అది ఆ తర్వాత ఎంతగా పెరిగిపోయిందంటే అప్పుడు ఆధ్యాత్మికతలో, వైరాగ్యంలో అతనికి ఎంత పురోగతి కలిగిందంటే అతన్ని రెండో కొడుకు భాస్కర్ 10 సంవత్సరాల వాడుగా ఉన్నప్పుడు చనిపోయాడు. సపట్నేకర్ అప్పుడు బాబా పటం ముందర మిగిలిన పిల్లలందరినీ నిలబెట్టి ఇలా అన్నాడు, అరే, వీరందరినీ నీవు తీసుకుపో, అయినా నేను నీ భక్తిని విడువను. తరువాత దినకర్ రావుతో మాట్లాడినప్పుడు ఏం తెలిసిందంటే అతని తండ్రి మొదటి నుంచి దత్త భక్తుడట. గాణుగాపురం ఎప్పుడు వెళ్ళొస్తుండేవాడట. అక్కడ ఒకసారి అతను మొదటి భార్య, ఆమె కొడుకు చనిపోవటం వల్ల నిరాశ చెంది ప్రాణాలు తీసుకోవడానికి నదిలో దూకేశాడు. కానీ సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయులే అతన్ని బయటికి తీసి అక్కల్కోటకు వెళ్ళి తిరిగి వకీలు పని మొదలుపెట్టమని ఆజ్ఞాపించారు. తరువాత బాబాపై అధ్యాయంలో వర్ణించినట్లు అతన్ని తమ దగ్గరకు లాక్కుని శాశ్వతంగా తమ దగ్గరే ఉంచుకున్నారు. దీనివల్ల ఓ విషయం తెలుస్తోంది, పూర్వజన్మ పుణ్యము, తపస్సు లేకపోతే మహాత్ములతో కలయిక, వారి అనుగ్రహం లభించవు. ఇది విని నాకు అనిపిస్తుంది కదా, శ్రీ దత్తాత్రేయులు, అక్కల్కోట స్వామి సమర్థులు తాము ఒకటేనని. ఇది విని నాకు అనిపిస్తుంది కదా, శ్రీ దత్తాత్రేయులు, అక్కల్కోట స్వామి సమర్థులు తాము ఒకటేనని చూపడానికి సపట్నేకర్కి మొదట సంసారంలోని దుఃఖం వల్ల కలిగిన వైరాగ్యం అయోగ్యము, వ్యర్థము అని దాన్ని తొలగించి అతన్ని తమ భక్తిలో పెట్టి తరువాత అతనిలో నిజమైన జ్ఞానజన్య వైరాగ్యాన్ని, స్థితప్రజ్ఞతని ఉత్పన్నం చేసి అతన్ని ఉద్ధరించాలి కనుక బాబా ఈ హట్చల్ లీలను జరిపించారేమో. సరే, బాబా భక్తులను సన్మార్గంలో పెట్టడానికి, వారికి ఆధ్యాత్మిక ప్రగతిని కలిగించడానికి చూపే తమ కుశలత అలౌకికము, అద్భుతము, అగాధము అన్నమాట అక్షరాలా నిజం. నలభై 49వ అధ్యాయం, సాధు పరీక్ష, మనోనిగ్రహం. యథావిధిగా సద్గురు స్థితి చేస్తూ చేస్తూ వేద పురాణాలు అలసిపోయాయి. మూర్ఖుణ్ణి, అజ్ఞానిని అయిన నాకు ఏమీ తెలియదు. నేను మౌనంగా ఉండటమే మంచిది. వాస్తవానికి మౌనంగా ఉండడమే నిజమైన సద్గురు స్థవనం. కానీ సాయిలోని ఒక్కొక్క గుణం నాచే ఇలా చెప్పిస్తోంది. సాయి అగాధ లీలలు చూసి నేను మౌనంగా ఉండలేకపోతున్నాను. నాలుకకు పిండి వంటలు రుచిగా ఉన్నప్పుడు మనసుకు శ్రోతలు గుర్తొచ్చారు. వారిని కూడా పంక్తిలో కూర్చోబెట్టాలని, దాంతోనే నాకు ఆ మధుర రుచి వల్ల కలిగే ఆనందం రెట్టింపవుతుందని నా మనసు కనిపించింది. కనుకే ఈ భోజనానికి అంత రుచి వచ్చింది. పిండి వంటలు ఎంత రుచిగా ఉన్నప్పటికీ సజ్జన మిత్రులు పంక్తిలో నాతో పాటు లేకపోతే ఒంటరిగా ఆ పిండి వంటలు రుచించవు. వాటి మాధుర్యం కూడా చప్పబడిపోతుంది. సాయి ఇచ్ఛలన్నీ పరిపూర్ణమయ్యాయి. సాయి మహాత్ములకు తలమానికం. సాయి తమ భక్తులకు విశ్రాంతి స్థానం. దుఃఖోద్వేగాల సంసారంలో సహించరాని కష్టమైన పరిభ్రమణను ఆయన తప్పిస్తారు. ఆయన లీలను లెక్క పెట్టలేం. నా వాక్కుకి వాటిని వర్ణించడం చేత కాదు. కనీసం ఆలోచించనైనా లేనటువంటి కల్పనాతీతమైన విషయం నాకెలా తెలుస్తుంది?
శుభాలకే శుభమైన ఆ సాయి కృపతో ఈ గ్రంథాన్ని పూర్తి చేయడానికి తమ కథలను నాకు గుర్తు తెప్పిస్తున్నారు. ఆయన అగాధ మహిమలను వర్ణించడానికి ఎవరు సమర్థులు? పర అంటే నాభి స్థానంలోని వాణి యొక్క మొదటి స్ఫురణ అంటే పర ఎక్కడి నుంచి వెనక్కి మరలుతుందో అక్కడి పశ్యంతి అంటే హృదయ స్థానంలోని అల్పమాత్రంగా ప్రతిబింబించే వాణి యొక్క రెండవ అవస్థ. పశ్యంతి మధ్యమ అంటే కంఠస్థానంలో ఉండే మననాత్మక వాణి యొక్క మూడవ అవస్థల సంగతి ఎంత? ఈ మూడు కూడా నోరు తెరవలేని చోట వైఖరి అనేది అంటే దేని యోగంతో నాలుక ద్వారా శబ్దాలు బయటకు వస్తాయో ఆ వాణి యొక్క నాలుగవ అవస్థ వైఖరి అనేది ఎంతటిదో నాకు పూర్తిగా తెలుసు. అయినా నా మనసు ఊరుకుని ఉండదు. సద్గురు చరణాల్లో తల్లీనం కాకుండా నిజ స్వరూపం చేతికి దొరకదు. మహాత్ములు స్వయంగా ఈశ్వర స్వరూపులు. వారి కృప అనే వరదహస్తాన్ని ప్రార్థిద్దాం. గురుచరణాల్లో ప్రేమ ఉత్పన్నం కావటం అంటే మాకు అన్నీ ప్రార్థించినట్లే. సత్పురుషుల సాన్నిధ్యంలోని మాధుర్యం, అనేక రకాల ప్రేమ మాకు లభించుగాక. తమ దేహం గురించి పూర్ణ అభిమానం ఉన్న వారికి భక్తులు అన్న విశేషణం శోభించదు. స్వయంగా పూర్తిగా నిరభిమానులై ఉన్న వారి దేహంలోనే నిజమైన భక్తి అనేది ఉంటుంది. తాము అజ్ఞానులమన్న గర్వం ఉన్నవారిలో, గొప్పవారమన్న మిథ్యాభిమానం ఉన్నవారిలో కేవలం ధార్మికత అనే ముసుగు వేసుకున్న వారిలో శ్రేష్టత ఎక్కడ? పరవళ్లు త్రొక్కే ప్రేమతో తమ గురుకీర్తిని గానం చేయని దురదృష్టవంతులు లేదా చెవులతో వినగలిగి కూడా వినని వారు నిజంగా మూర్ఖులు. తీర్థయాత్రలు, వ్రతాలు, యజ్ఞాలు, దాన ధర్మాలు వీటన్నిటికన్నా తపస్సు చేయడం శ్రేష్టం. తపస్సు కన్నా హరిభజన చేయడం శ్రేష్టం. తమ గురువుని ధ్యానించడం అన్నింటికన్నా మరింత ఎక్కువ శ్రేష్టం. సాయి భక్తులకు సాయియే ధ్యాన ధారణ అయి ఉంటారు. సాయి పూజే దేవీ దేవతల పూజ అవుతుంది. సాయియే వారి గుప్తనిధి. దాన్ని వాళ్ళు ఎంతో జాగ్రత్తగా రక్షించాలి, కానీ పిసినారితనంతో కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఒక్కోసారి నన్ను బద్ధకం ఆవరిస్తుంది, కానీ ఈ హృదయ నివాసి సాయికి ఎప్పటికీ సోమరితనం ఉండదు. నేను కథను విస్మరించినప్పుడు నాకు దాన్ని ఆ సమయానికి ఆయన గుర్తు తెప్పిస్తారు. ఒక్క క్షణం హాయిగా కూర్చుందామంటే నా ఆలోచన అక్కడ పనిచేయదు. అనుకోకుండా కథలు గుర్తొచ్చి కలం చేతిలో తీసుకుంటాను. అలా తమ కథలను ఎన్నింటినో తమ భక్తులకు వినిపించడానికి, నాకు శ్రేయస్సు కలిగించడానికి, నా చేత ఈ సచ్చరిత్ర రాయించడానికి ఆయన నన్ను ఉద్యుక్తం చేశారు. మహాత్ములు తమ కథలు తామే స్వయంగా రచించి వ్రాస్తుంటారు. వారిచ్చే ఈ స్ఫూర్తి లేకపోతే ఈ కథలో ప్రతి ఒక్క మాట ఎంతో చప్పగా ఉండేది. సరే, కృపావంతులైన సాయినాథులు నా మనసులో ప్రవేశించి తమ గ్రంథాన్ని పూర్తి చేయించారు. నా మనసులోని కోరికను నెరవేర్చారు. నోటితో శ్రీ సాయినామ జపము, హృదయంలో ఆయన మాటల గురించిన చింతన, మనసులో ఆ మూర్తి ధ్యానము, వీటి వల్ల నాకు పూర్తిగా తృప్తి కలిగింది. నోటిలో సాయినామం ఉన్నవారికి, హృదయంలో శ్రీ సాయి గురించి భక్తి ఉన్నవారికి, సాయి పనులే తమ పనులుగా చేసేవారికి సాయి ఎంతో రుణపడి ఉంటారు. సంసార బంధనాల నుంచి విడవటానికి దీనికన్నా మరో సాధన లేదు. సాయి కథలు ఎంతో పావనము. వాటిని వినటము లేక చదవటము సదా సుఖదాయకంగా ఉంటుంది. పాదాలతో సాయి ప్రదక్షిణ చెయ్యాలి. చెవులతో ఆయన సచ్చరిత్ర వినాలి. సర్వంగాలతోనూ ఆయనకి ప్రేమగా లింగనం ఇవ్వాలి. కళ్ళతో ఆయన దర్శనం చేసుకోవాలి. ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన చరణాలపై మస్తకం పెట్టాలి. ఆయన నామస్మరణను మన నాలుక మీద తేవాలి. నాసిక్తో ఆయన నిర్మాల్యాన్ని వాసన చూడాలి.
ఇప్పుడు గడిచిన గత సం ఇప్పుడు గడిచిన కథా సందర్భం ఏమిటంటే, గత అధ్యాయంలో శ్రోతలకు నేను చమత్కారము అంటే ఇష్టపడే భక్తుల కథలు చెప్తాను అని మాటిచ్చాను. మహాత్ముల నుంచి తాము ప్రాపంచిక శ్రేయస్సు పొందాలన్న కోరిక ఉండదు. లేదా పారమార్థాన్ని సాధించాలన్న కోరిక కూడా ఉండదు. మహాత్ముల అధికారం గురించిన జ్ఞానమూ ఉండదు. మహాత్ముల మహిమను ఎవరో వర్ణించినప్పుడు మనసులో విశ్వాసం కలగదు. మిత్రులు సాయి కథలు చెప్తుంటే వింటుంటారు. కానీ సదా దోషాలే చూడగల స్వభావం ఉండటం వల్ల నిశ్చయంగా తమకి అనుభవం కలగకపోతే జగత్తులో ఏ కథని అంగీకరించరు. అతని పేరు హరి కానోబా. అతను ముంబై నుంచి మిత్రులతో కలిసి సాయిని వెతుక్కుంటూ ఆయన్ని పరీక్షించడానికి ప్రయాణమయ్యాడు. కానీ అందరి హృదయాల్లోనూ చిన్మయ కాంతులు వెదజల్లే సాయి నైపుణ్యము, ఆయన కుశలత, అపూర్వంగా ఉండే ఆయన పద్ధతి ఎవరికీ నిశ్చయంగా తెలీదు. హరిబాబు షిరిడి బయలుదేరగానే దానికి కారణము సాయి సమర్థులకి తెలిసింది. కేవలం చమత్కారాలను చూడాలన్నదే అతనికున్న యోగ్యత. ఇంత మాత్రం రుజువు చూపించి అతన్ని పూర్తిగా ఆయన తమ వాడిగా చేసుకున్నారు. అతని శ్రమ కూడా ఫలించింది. మహాత్ములు నిజంగా యుక్తిపరులు. కోపర్గాంలో మిత్రుడితో కలిసి హరిబాబు గుర్రబండిలో కూర్చున్నాడు. గోదావరిలో చక్కగా స్నానం చేసి ఆలస్యం చేయకుండా షిరిడి బయలుదేరాడు. కోపర్గాం నుంచి షిరిడి చేరుకొని కాళ్ళు చేతులు కడుక్కొని సాయి మహాత్ముని చూడటానికి, ఆయన్ని తెలుసుకోవడానికి బయలుదేరాడు. పాదాలకి క్రొత్త చెప్పులున్నాయి. తలకి జరీ తలపాగా ఉంది. హరిబాబు మనసు సాయిబాబా దర్శనం చేసుకోవాలని ఉరుతులవుతుంది. మసీద్ దగ్గరికి వెళ్ళి దూరం నుంచి సాయిబాబాను చూసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయాలనిపించింది అతనికి. కానీ చెప్పులు అడ్డొచ్చాయి. అవి పెట్టడానికి సురక్షితమైన స్థానం లేకపోయింది. అప్పుడు అక్కడే ఒక మూల వాటిని మరుగ్గా జాగ్రత్తగా పెట్టాడు. తర్వాత పైన దర్శనానికి వెళ్ళాడు. అతను ప్రేమగా సాయి చరణాలకు నమస్కరించాడు. విభూది ప్రసాదం తీసుకుని వెనుక తిరిగి వాడాకు వెళ్లేందుకు బయలుదేరాడు. కాళ్ళకి చెప్పులు వేసుకుందామని వెళ్తే అక్కడ ఎంత వెతికినా అవి కనపడలేదు. అప్పుడు ఆశలు వదిలేసుకుని దీనవదనంతో అతను ఉత్తకాళ్లతో వాడాకు తిరిగి వచ్చాడు. ఎందుకంటే అక్కడ ఎంతో మంది భక్తులు వచ్చిపోతున్నారు. ఎవరిని అడగాలి? అతనికేం పాలుపోలేదు. ఆ ప్రకారంగా అతని మనసు చికాకు పడింది. కళ్ళ ముందు ఆ చెప్పులు అదే పనిగా కరిమించసాగాయి. మనసులో కూడా చెప్పుల చింతనే. మనసంతా చెప్పుల మీదే ఉంది. ఎంతో నచ్చినందువల్ల ముచ్చటపడి ఆ చెప్పులు కొనుక్కున్నాడు. వాటికి కాస్త రెక్కలొచ్చాయి. ఎవరో దొంగ వాటిని కొట్టేసి ఉంటాడని అతనికి ఖచ్చితంగా అనిపించింది. సరే, తర్వాత అతను స్నానం చేశాడు. పూజా నైవేద్యాలు పూర్తి చేసి పంక్తిలో కూర్చొని భోజనం చేశాడు. కానీ అతని మనసుకి స్థిమితం కలగలేదు. సభామండపమే సాయి ప్రదేశము. అక్కడి నుండి సాయి దృష్టిని తప్పించి నా చెప్పులు ఎవరో తీసుకెళ్ళిపోవటం అనేది ఒక చిన్న విషయమా? హరిబాబుకి ఈ చింత పట్టుకుంది. అతనికి తిండి తిప్పులు విషయం పట్టలేదు. భోజనం అయ్యాక భక్తులందరితో కలిసి చేతులు నోరు కడుక్కోవటానికి అతను బయటకు వచ్చాడు. ఇంతలో ఒక క్షత్రియుల పిల్లవాడు పోయిన అతని చెప్పులను జెండాలాగా ఒక కర్ర కట్టి ఒక్కసారిగా అక్కడికి వచ్చాడు. భక్తులు భోజనానికి కానిచ్చి చేతులు నోరు కడుక్కుంటున్నారు. పిల్లవాడు వెతుక్కుంటూ వచ్చి ఇలా అన్నాడు, ఈ కర్రను నా చేతికిచ్చి బాబా నన్ను పంపించారు. హరికా బేట జరీకా పేట అని అంటే జరీతారి బాగా పెట్టుకున్న హరి కొడుకు అని అరుస్తూ వెళ్ళమన్నారు. ఇవి నా చెప్పులే అని ఎవరైనా గొప్ప ఉత్సాహంతో గట్టిగా అడిగితే వాళ్ళకి ఇవి ఇవ్వమని చెప్పారు. కానీ మొదట ఎవరో హరి కొడుకో ఎవరి తలపాగాకి జరీ ఉందో ఇది నిశ్చయంగా చేసుకున్న తర్వాతే అవి ఇవ్వు, ఊరికే గొడవగా అందరికి చెప్పకు అని బాబా నాకు ఆజ్ఞాపించారు. ఆ పిల్లవాడి అరుపులు విని దృష్టితో ఆ చెప్పులను గుర్తుపట్టి హరిబాబు పరిగెత్తుకు వెళ్ళాడు.
అతని మనసుకెంతో ఆశ్చర్యం కలిగింది. అతని కనుల కొనల్లో ఆనందాశ్రువులు ఉబికాయి. కంఠము పూడుకుపోయింది. పోయిన చెప్పులను చూసి అతను తన కళ్ళను తాను నమ్మలేకపోయాడు. చిత్రమనిపించింది. అతను ఆ పిల్లవాడితో, ఇవ్వు ఇవ్వు ఇటివ్వు, ఆ చెప్పులు నా దగ్గరకు తీసుకురా అన్నాడు. వాటిని చూసి అతను ఇలా అడిగాడు, ఇవి నీకు ఎక్కడ దొరికాయి? నాకు వెంటనే స్పష్టంగా చెప్పు. ఆ పిల్లవాడు, అది నాకు తెలీదు. నేను కేవలం బాబా ఆజ్ఞను పాటించేవాణ్ణి. హరి కొడుకు తన తలపాగా నాకు చూపించాలి. అతనికే నేను ఈ చెప్పులిస్తాను. వేరే ఏ గుర్తు నాకు అవసరం లేదు. బాబా చెప్పిన ఆ సూచనలు నాకు చూపించిన వారే ఈ చెప్పులను తీసుకోగలుగుతారు. హరిబాబు, ఒరే బాబు, ఆ చెప్పులు నావేరా అన్నాడు. అయినా ఆ పిల్లవాడు అవి అతనికి ఇవ్వలేదు. అప్పుడు ఆ హరిబాబు ఆ పిల్లవాడి మనసుకి బాబా ఇచ్చిన సూచనలన్నీ చూపించాడు. అతను ఇలా అన్నాడు, ఒరే బాబు, నేనే హరిని, కనోబా కొడుకుని. ఈ మాట నిజము. అన్ని రకాలుగా ఆ గుర్తులు నన్నే సూచిస్తున్నాయి. ఇప్పుడు నా జరితాల పాగా చూడు. నీ మనసులోని సందేహం నివృత్తి అవుతుంది. నేనే ఆ చెప్పులకి యజమానిని. ఇతరులెవరికీ దాని మీద అధికారం లేదు. అప్పుడు ఆ పిల్లవాడికి నమ్మకం కుదిరి అతని చెప్పుల్ని హరిబాబుకి ఇచ్చాడు. ఆ ప్రకారంగా హరిబాబు మనసులోని కోరిక నెరవేరింది. సాయిబాబా మహాత్ములన్న అనుభవం కలిగింది. నా తలపాగా జరీది అని చెప్పడంలో విచిత్రమేముంది? అది మరి నా తల మీదే ఉంది. అందరికీ కనిపిస్తూనే ఉంది. కానీ నేను వేరే ఊరివాణ్ణి. షిరిడీకి ఇదే నా మొదటి రాక. అలాంటప్పుడు సాయిబాబాకి నా పేరు ఎలా తెలిసింది? నా తండ్రి కనోబా అని ఎవరు చూడకపోయినా కా అనే అక్షరంతో అతని పేరు సూచించడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదివరకు నా మిత్రుడు సాయిబాబా మహిమను నాకు చెప్పాడు. అతను చెప్పిన దాన్ని నేను లెక్క పెట్టలేదు. అందుకు నాకు పశ్చాత్తాపం కలుగుతుంది. ఇప్పుడు నాకు అనుభవం రావడంతో సాయిబాబా ప్రభావం నాకు తెలుస్తుంది. సందేహాలకు చోటు లేకుండా పోయింది. సాయిబాబా మహాత్ములు మన మనసులో ఉన్న శ్రద్ధను బట్టే మనకి అనుభవం కలుగుతుంది. హరిబాబు తన భావాన్ని అనుసరించి అనుభవం కలిగింది. మహాత్ములను పరీక్షించడం అంటే అతనికి ఎంతో ఇష్టము. అది అతని స్వభావము. మనసులో పారమార్థకంపై ఇచ్చలేదు. సాయి సమర్థులు మహాప్రభావశాలి అయిన సత్పురుషులు అన్న అనుభవం ఆప్తమిత్రుడికి చెప్తున్నా ఆయన్ని స్వయంగా చూడాలన్నదే అతనికి షిరిడీకి వెళ్ళటానికి కారణమైంది. మహాత్ముల చరణాలకు ప్రాణాలు అర్పించాలి. అప్పుడే దైవం దగ్గర స్థానం లభిస్తుంది అన్న భావన మనసులో అసలు లేదు. తొండకెంతులు ఎంతవరకు? మహాత్ముల ద్వారానికి పోయి చమత్కారం చూడాలని నిశ్చయించుకున్నాను. అయితే కొత్త చెప్పులు జత ఇంటికే నడిచి వచ్చినవి. నిజానికి క్షత్రమైన చెప్పులు పోతే నష్టమేమిటి? కానీ దానికోసం మనసులో వ్యర్థంగా దడ పుట్టింది. చెప్పులు దొరికే వరకు అది ఆగితే ఒట్టు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. మహాత్ములు లభించాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి భక్తి, మరొకటి జ్ఞానం. జ్ఞాన మార్గం ఎంతో కఠినమైనది. భక్తి సాధన చాలా సులభం. మరి భక్తి ఇంత సులభంగా సహజంగా ప్రాప్తింప చేసుకునేదిగా ఉన్నప్పుడు జనులంతా దాన్నెందుకు ఆచరించరు? అయితే దానికి కూడా అదృష్ట సంపద కావాల్సి ఉంటుంది. అప్పుడే అది ప్రాప్తిస్తుంది. కోట్లాది జన్మల పుణ్యముంటేనే మహాత్ములు లభిస్తారు. మహాత్ముల సాన్నిధ్య సుఖం లభిస్తే మన భక్తి వికసిస్తుంది. మనందరికీ సంసారం మాత్రమే తెలుసు. అక్కడే మనకి ఆసక్తి ఉంటుంది. దాని ఉపాధి నుంచి విడిపడడం మనకు తెలియదు. మనసుకున్న ఆ వృత్తిని భక్తి అనగలమా?
మన భక్తిని అనుసరించే మనకు ఫలితం ఉంటుంది. అదే నిశ్చయంగా జరుగుతుంది. ఇందులో తిలమాత్రం శంక అవసరం లేదు. విషయ భోగాలను పొందడానికి మనం రాత్రింబవలు సాయిని ఆశ్రయిస్తే మనకి లభించేవి కూడా విషయ భోగాలే. పారమార్థికం కోరే వారికి మాత్రం పారమార్థికమే లభిస్తుంది. సరే, ఇప్పుడు సోమదేవ స్వామి అనే మరో వ్యక్తి సాయిని పరీక్షించడం కోసం షిరిడీలో ప్రత్యక్షమైనాడు. క్రీస్తు శకం 1906 ప్రాంతంలో భాయీజీకి ఉత్తరకాశీ ధర్మశాలలో బస చేసే ఈ వ్యక్తి కలిశాడు. ప్రసిద్ధి చెందిన క్రీస్తుశేషులు కాకాసాహెబ్ దీక్షిత్కి ప్రఖ్యాతి చెందిన బాయీజీ సోదరుడు వాళ్ళు బదరీ కేదార్నాథ్ చేస్తున్నప్పుడు ఈ స్వామి దారిలో వాళ్ళకి కలిశాడు. బదరీ కేదారులను వదిలేసి బాయి క్రిందికి దిగాడు. మార్గంలో అడుగడుగునా విశ్రాంతి స్థానాలు తగిలాయి. అక్కడ ప్రయాణికులు కూర్చొని కనిపించారు. అందులో ఆ తరువాత హరిద్వార్ స్వామి అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఆ వ్యక్తి సాయిబాబా ప్రభావంలోనికి వచ్చాడు. అతని ప్రబోధాత్మకమైన కథ బాబా స్వభావాన్ని స్పష్టం చేసి శ్రోతలకు సంతోషం కలిగిస్తుంది, అందరికీ ఆనందాన్ని ప్రసాదిస్తుంది. బాయీజీ శౌచానికి పోతూ ఉంటే దారిలో ఈ స్వామి కలిశాడు. సహజంగా అలా మాట్లాడుకుంటూ ఉండగా ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగింది. గంగోత్రి కింద ఉంటుందా ప్రదేశం. అక్కడ ఉత్తరకాశీ అనే గ్రామంలో స్వామి ఉంటున్నప్పుడు డెహ్రాడూన్కి 70 క్రోసుల అంటే 140 మైళ్ళు లేదా 224 కిలోమీటర్లు దూరంలో ఈ సహవాసం ఏర్పడింది. చెంబు తీసుకొని స్వామి శౌచానికి ఆరుబయటికి వెళ్ళాడు. భాయీజీ కూడా అక్కడికి అదే పనికి బయలుదేరాడు. మొదట్లో ఇద్దరి చూపులు కలిశాయి. తర్వాత దారిలో ప్రత్యక్షంగా కలిసి ఆ తరువాత ఒకరినొకరు కుశల ప్రశ్నలు అయ్యాక పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. అలా కబుర్లతో ఇద్దరికి స్నేహం ఏర్పడింది. పరస్పర నివాసాలను గురించి ప్రశ్నించుకున్నారు. బాయీజీ, మీరిక్కడ హరిద్వార్లో ఉంటారు, మేము నాగపూర్లో ఉంటాము. ఎప్పుడైనా ఆ వైపు వస్తే మాకు మీ దర్శనం ఇవ్వండి. అక్కడ యాత్రకు వచ్చినప్పుడు మా ఇంటిని పావనం చేయండి. మాకు మీ దర్శనం మళ్ళీ కలిగించండి. మేం చేసే స్వల్ప సేవను స్వీకరించండి. మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. మా ఇంట్లో మీరు అడుగు పెట్టాలి. ఇదే నా విన్నపం అన్నాడు. దానికి స్వామీజీ, నారాయణుడు మీ కోరిక తీరుస్తాడు అన్నారు. క్రీస్తు శకం 1906వ సంవత్సరంలో ఉత్తరకాశీ దగ్గర ఒకరితో ఒకరు ఆ ప్రకారంగా మాట్లాడుకున్నారు. ఇద్దరు పరస్పర చిరునామాలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడు శౌచానికి వెళ్ళే ఆరుబయలు దగ్గర పడడం చూసి ఇద్దరు విడిపోయారు. తర్వాత 5 సంవత్సరాలు గడిచాక సాయితో సమగమం అయ్యే రోజు రాగానే స్వామీజీకి బాయీజీని కలవాలనే ఆతృత కలిగింది. క్రీస్తు శకం 1911వ సంవత్సరం స్వామీజీ నాగపూర్కి వచ్చాడు. అక్కడ శ్రీ సాయినాథుని పవిత్ర గోష్ఠి విని ఆయనకెంతో ఆనందం కలిగింది. బాయీజీ సిఫారసు ఉత్తరం ఇచ్చి షిరిడీ క్షేత్రానికి సుఖంగా చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాక స్వామీజీ నాగపూర్ నుంచి బయలుదేరాడు. మన్మాడ్ స్టేషన్లో దిగగానే కోపర్గాం బండి తయారుగా ఉంది. తర్వాత కోపర్గాంకి గుర్రపు బండిలో ప్రయాణించి గొప్ప ఆనందంతో సాయిబాబా దర్శనానికి షిరిడీ బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళినా సాధువుల ప్రవర్తన లేదా వారి ఆచరణ తీరు ఒక్కొక్కరిది ఒక్కో తరహాలో ఉంటుంది. ఒకే తీరుగా ఎక్కడా ఎప్పుడూ ఉండదు. ఒక మహాత్ముడి నడవడిక మరొకరికి అంగీకార యోగ్యంగా ఉండదు. కనుక మహాత్ముల యోగ్యతని అయోగ్యతని అంచనా వేయడానికి ఇది సాధన కాదు. మహాత్ముల దర్శనానికి వెళ్ళేందుకు ఈ ఆలోచన ఎందుకు? వాళ్ళ ప్రవర్తన మీద దృష్టి పెడితే మన శ్రేయస్సు చతికిల పడిపోతుంది. స్వామి స్వభావం ఎలాంటిదంటే ఆయన మనసులో ఎప్పుడు కుతర్కాలు చెలరేగుతూ ఉంటాయి. దూరం నుంచి షిరిడీలోని మసీదు మీదున్న రెపరెపలాడే జెండాలు కనిపించగానే ఆయన మనసులో సందేహం తలెత్తింది. మసీదు శిఖరం మీది కలశం వద్ద ఎగిరే పతాకాలు దూరం నుంచి దృష్టిలో పడగానే ఆయనతో పాటున్న జనులు ప్రేమతో వాటికి నమస్కరించారు. తర్వాత సాయి దర్శనం అవబోతుందని పరవళ్ళు తొక్కే మనసు ఉల్లాసంతో గంతులేసింది. అయినా ఎదురుగా జెండాలు కనిపించగానే వాటిని అతడు
ఉపేక్షించలేకపోయాడు. పతాకాల దర్శనంతో మనసులో ప్రేమ ప్రకటమవడం అయితే అన్ని చోట్ల ఎప్పుడూ కలిగే అనుభవమే. ఇది భక్తి ప్రేమల లక్షణం. అందులో విలక్షణం ఎంత మాత్రం లేదు. కానీ దూరం నుంచి ఆ జెండాలను చూసి స్వామి కుసిత మనసులో ఆలోచనలు చెలరేగాయి. ఆయన మనసు ఎంత విచిత్రం! జెండాలు ఎగరాలని మనసులో ప్రీతి ఉండడం సాధు లక్షణం అనగలమా? జెండాలు దేవాలయం మీద ఎగరాలి, తన నివాస స్థలం మీద వాటిని ఎగరేయడం అంటే తన సాధుత్వానికి అల్పత్వాన్ని ఆపాదించడమే అవుతుంది. ఆ ప్రకారంగా సాధువు మాన సన్మానాలను కోరడం అతనికి లోకేశానికి నిదర్శనం. అలాంటి సాధుత్వం మనసుకి పట్టదు. నిజంగా అది వారి అల్పత్వం. తాత్పర్యం చెప్పాలంటే స్వామి తన మనసుకి తోచినట్లు సాయిబాబా సాధుత్వం గురించి నిర్ణయించుకొని తనకెలాంటి వారి అనుగ్రహం అవసరం లేదని నిశ్చయించుకున్నాడు. స్వామి మనసులో ఎంతో అనాధారం ఉత్పన్నమై నేను అనవసరంగా ఇక్కడి దాకా వచ్చాను అనుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్ళాలని అతను దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఇది లోకేశానికి సంబంధించిన వ్యర్థమైన ఆడంబరం. సాధువులకి గౌరవ ఆదరాలు ఎందుకు? జెండాలు చూస్తూ ఉంటే నాకు అది తప్ప మరో ఆలోచన రావటం లేదు. జెండాలతో ఆ సాధువు తన గొప్పతనాన్ని ప్రదర్శించాలనుకుంటున్నాడు. అదే అతని సాధుత్వానికి అల్పత్వం. ఆయన దర్శనానికి నేను ఎలా పోగలను? అలాంటి వారి దర్శనం చేసుకుంటే మనసుకి శాంతి ఎలా లభిస్తుంది? ఇది ధార్మికత ముసుగులో జెండాల రూపంతో చేసే ప్రదర్శన. దాంతో మనసుకి ప్రశాంతత కలగదు. ఇప్పుడు వచ్చిన దారినే ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి. దర్శనానికి వెళ్ళాలన్న ఆలోచన బాగా అనిపించడం లేదు. నిజానికి నేను మోసపోయాను. దానికి అతనితో పాటున్న ప్రయాణికులు ఇలా అన్నారు, ఇంత దూరం మీరు మరి ఎందుకు వచ్చినట్లు? ఊరికే జెండాలు చూసి మనసు ఇంత క్షుబ్ధ ఎందుకు అవ్వాలి? ఇప్పుడు మీరు షిరిడీ దగ్గరకు వచ్చేశారు. అక్కడ రథము, పల్లకి, గుర్రం మొదలైన సరంజామంతా చూస్తే మీ మనసుకి ఇంకెంత కలవరం కలుగుతుంది. వారి మాటలు విని స్వామీజీకి ఇంకా కోపం వచ్చింది. నగారాలు, పల్లకి, గుర్రాలు దర్శించుకునే పెద్ద సాధువులను నేనెంత మందిని చూడలేదు. షిరిడీ ఆలోచన బాగా లేదు. ఇప్పుడు నదికెళ్ళే దారి పట్టాలి అన్న ఆలోచన మనసులో వచ్చి సోమదేవ స్వామి వెనుదిరిగాడు. అప్పుడు వెంట ఉన్నవారు ఇలా బలవంత పెట్టారు, ఎలాగో మీరు ఇక్కడి దాకా వచ్చారు, వెనక్కి తిరక్కండి. ఇప్పటి దాకా వచ్చినట్లే కొంచెం ముందుకు నడవండి, కుతర్కం చేయకండి. మసీదుపై ఎగిరే జెండాలకు సాధువుకి ఏమీ సంబంధం లేదు. ఆ సాధువుకి జెండాలతో పని లేదు. ఆయనకి గొప్పతనం పట్ల, మానవ సన్మానాల పట్ల ఆసక్తి లేదు. గ్రామస్తులకి ఈ వైభవం అంటే ఇష్టం. ఇవి వాళ్ళ భక్తికి ప్రతీకాలు. ఇదే ఈ జెండాలు పెట్టడానికి కారణం. మీరు జెండాల వైపు చూడకండి, వెళ్ళి ఊరికే దర్శనం చేసుకోండి. అక్కడ ఓ క్షణం కూడా ఉండకండి. వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోండి. ఇంతలో షిరిడీ దగ్గర పడింది. ఆ చక్కని ఉపదేశం విని మనసులోని సంశయాన్ని తీసి పారేయాలి, తిరిగి పశ్చాత్తాప పడకూడదు అని అనిపించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఓ శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. సరే, శ్రీ సాయి సమర్థుల దర్శనంతో స్వామి కరిగిపోయాడు. కళ్ళ నిండా ప్రేమ కట్టలు తెంచుకొని పొంగి వెల్లువగా పారింది. కంఠం రుద్ధమైంది. మనసులో అనురాగరంజిత ఆనంద సౌరభాలు గులాబించాయి. కళ్ళు ఉల్లాసంతో సుఖసంపన్నంగా మెలమెల మెరిశాయి. బాబా చరణ ధూళిలో ఎప్పుడు తడిసిపోదామా అని మనసు తహతహలాడింది. చిన్మయ కాంతులు వెదజల్లే ఆ రూపాన్ని చూసి స్వామి మనసు దృష్టి తన్మయమై అతను బాబా వైపు రెప్ప వాల్చకుండా అలా చూస్తుండిపోయాడు. ప్రేమాతిరేకంలో చిక్కుకుపోయాడు. మనసులోని కుతర్కం కిక్కురుమనకుండా కరిగిపోయింది.
చిత్తం దర్శనం వల్ల కలిగిన ఆనందంతో ద్రవించిపోయింది. బాబా సగుణ రూపం కళ్ళల్లో ప్రతిఫలించింది. బువ్వ తదాత్యం చెందాడు. ఆ గొప్ప మహాత్ముని కళ్ళతో చూసి సోమదేవస్వామికి కలిగిన ఆనందం ఆకాశపుటంచులు తాకింది. అతని ఆత్మ అపరిమిత శాంతిలో సోలిపోయింది. ఇక ఇక్కడే ఉండిపోవాలని అనిపించింది. కేవలం దర్శనంతో సంశయం కలిగింది. సంశయం అస్తమించింది. బుద్ధి తన చోట్లో మౌనంగా కూర్చున్నది. అన్యత్వ భావన అస్తమించింది. పూర్తిగా ఐక్య భావన కలిగింది. శబ్దాలు బయటకు రాక మౌనం పరుచుకుంది. కళ్ళు రెప్పవేయటాన్ని తెరవటాన్ని ఆపేశాయి. హృదయం లోపల బయట చైతన్యకాంతులు విస్తరించాయి. మనసు తన్మయత్వం చెంది తృప్తిని పొందింది. మొదట్లో జెండాలు చూసి వెనుతిరిగాడు. తర్వాత ప్రేమావేశంతో ఆశ్రువులు టపటపలారాయి. అష్ట సాత్విక భావాలు అలవోకగా కలిగాయి. బాబాపై ప్రేమ పెనవేసుకుంది. మన మనసు పూర్తిగా లీనమయ్యే చోటే మన నిజమైన స్థానం అన్న తన గురువు మాటలు అతనికి గుర్తొచ్చాయి. బాబా పట్ల అతని ప్రేమ సుధాస్రవంతి ఉవ్వెత్తిన ఎగిసింది. ఆ వ్యక్తి మెల్లమెల్లగా ముందుకు సాగాడు. సాయి మహారాజ్ కోపం పెరిగిపోసాగింది. శాపనార్థాలు వరదలై ప్రవహించసాగాయి. అలాగే బువా ప్రేమ కూడా పరవళ్ళు తొక్కుతూ పదింతలు వెయ్యింతలుగా పెరగసాగింది. సమర్థ సాయి కరుణ ఎంత అద్భుతం! ఆయన నరసింహస్వామి ఉగ్రతను అచ్చు గుద్దినట్లు తెచ్చుకొని ఇలా అన్నారు: మా ఆడంబరాన్ని మా దగ్గరే ఉండని, పో, నీ ఇంటికి వెళ్ళిపో. నా మసీదు వైపు మళ్ళీ వచ్చావో ఖబర్దార్. మసీదులో జెండాలు పెట్టేవాడి దర్శనం ఎందుకు చేసుకోవడం? ఇదేమన్నా సాధువుల లక్షణమా? ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండద్దు. సరే. తర్వాత భయభ్రాంతులతో మనసు అల్లకల్లోలమవగా స్వామి సుఖమండపంలో ప్రవేశించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. కానీ దూరం నుంచే సాయిమూర్తిని చూసి అతను ప్రశాంతంగా ఉండలేకపోయాడు. తన మనసులో వచ్చిన ఆలోచనల గురించిన మాటలు చెవుల్లో పడగానే స్వామి అక్కడికక్కడే సిగ్గుతో చితికిపోయి, మహారాజు సర్వజ్ఞులు, నేనెంత మూర్ఖుణ్ణి, మహారాజు ఎంత విద్వాంసులు, నా భావాలు ఎంత కలుషితం, ఆయన మనసు ఎంత శుద్ధం. సాయి మహారాజ్ కొందరిని కౌగలించుకుంటారు, కొందరిని చేత్తో స్పృశిస్తారు, కొందరికి ధైర్యం చెప్తారు, కొందరి వైపు కృపాదృష్టితో చూస్తారు, కొందరి వైపు చిరుదరహాస పారిజాతాలను వర్షిస్తూ అవలోకిస్తారు, కొందరి దుఃఖోద్వేగ దావానలాన్ని చల్లారుస్తారు, కొందరికి విభూది ప్రసాదాన్ని పంచుతారు, అందరినీ సంతుష్టిపరుస్తారు. అలా ఉండగా నీ మీదే ఈ క్రోధాగ్ని జ్వాలలు సోకడానికి కారణం బహుశా గతంలో నా ప్రవర్తనే అయి ఉంటుందనిపిస్తోంది. అది క్రోధం కాదు, నాకది ఉపదేశం. తరువాత అది సుఖదాయకమవుతుంది. సరే, తరువాత అలాగే అయింది. సాయిబాబాను చూసి పరవశించిన స్వామి సాయి కృపతో నిర్మలుడై సాయి చరణాల్లో శాశ్వతంగా స్థిరపడిపోయాడు. సాయి బాబా భక్తి ప్రభావశక్తి చెడు వాసనలను మత్సరాన్ని తీసి పారేయుగాక, శాంతిని ఐశ్వర్యాన్ని ధైర్యాన్ని కలిగించుగాక, భక్తులను కృతకృత్యులను చేయుగాక. గంధర్వులు, స్వర్గలోకంలోని గాయకులు, యక్షులు, కుబేరుని సేవకులు, సురాసురు, దేవతలు, రాక్షసులు, గంధర్వులతో ఈ సజీవ నిర్జీవ సృష్టి నిండిపోయి ఉంది. ఈ అఖిల విశ్వంలో ఆ విశ్వంభరుడు నిరంతరం నిండి ఉన్నా అతను ఆకారాన్ని తీసుకోకుండా సదా నిరాకారంతో ఉండిపోయి ఉంటే
సాకార మానవులకు కొద్దిగా కూడా ఉపకారం జరిగి ఉండేది కాదు. సారాంశం ఏమిటంటే, లీలతో శరీర ధారణ చేసి సాయి లోక సంగ్రహం, సామాజిక వ్యవస్థ రక్షణ లేదా దుష్ట దుర్జన లోకుల మతాన్ని నిరోధించకపోతే అప్పుడు భక్తుల మీద ఆయన అనుగ్రహం ఎలా పడేది? ఇప్పుడు అధ్యాయం ముగించవలసి ఉంది. అప్పుడే నాకు కథ గుర్తొస్తోంది. సాయి ఉపదేశానికి అదొక ఉదాహరణ. విశ్వసించిన వాళ్ళకది హితకరమవుతుంది. కథ చాలా చిన్నది. గుర్తు పెట్టుకుంటే దానివల్ల శ్రేయస్సు కలుగుతుంది. కనుక శ్రోతలకు నేను ఒక్క క్షణం నా వైపు మనసు పెట్టమని విన్నపం చేస్తున్నాను. ఓసారి భక్త మహల్సాపతి నానాసాహెబ్ చాందోర్కర్ మసీదులో కూర్చొని ఉన్నప్పుడు ఒక అపూర్వ సంఘటన జరిగింది. అది వినండి. వైజాపూర్లో నివసించే ఎవరో ఒక శ్రీమంతుడైన వ్యక్తి తన కుటుంబాన్నంతా తీసుకొని సాయి సమర్థులను దర్శనం చేసుకోవాలన్న ఉత్సాహంతో వచ్చాడు. వాళ్లలో ఉన్న స్త్రీలకు ఘోష, పరపురుషుల ఎదుట మేలి ముసుగు వేసుకునే పద్ధతి వాళ్లలో చూసి నానాసాహెబ్ మనసులో సంకోచం కలిగింది. దర్శనానికి వచ్చిన భక్తుల తృప్తి కోసం ఇప్పుడు ఒక ప్రక్కకి తప్పుకొని చోటివ్వాలన్న ఆలోచన కలిగింది. కనుక నానాసాహెబ్ లేవబోతుంటే బాబా అతన్ని ఆపారు. ఇలా అన్నారు, వచ్చేవారు పైకొస్తారు, నువ్వు హాయిగా కూర్చో. ఇంతలో ఎవరో ఆ వ్యక్తికిలా సూచించారు. నానాసాహెబ్ కూడా దర్శనానికి వచ్చాడు. మీరు రండి, అందుకు అభ్యంతరం లేదు. అప్పుడు ఈ భక్తులంతా పైకొచ్చి బాబాకి నమస్కరించారు. వారిలో ఓ స్త్రీ బాబాకి నమస్కరించడానికి తన మేలి ముసుగుని పక్కకి తొలగించింది. అప్పుడు మనోహర మధుర శరచంద్రికలు వెదజల్లే సౌందర్యంతో మెరిసిపోయే ఆమెను చూచి నానాసాహెబ్ మనోప్రాంగణంలో మోహ దీపికలు వెలిగాయి. జనుల ఎదుట చూడటమెలా అని సంకోచం కలిగినా చూడకుండా ఉండలేకపోయాడు. ఏం చేయాలో అతనికి తోచలేదు. హృదయంలో అలజడి చేసే మోహతురతను అతను నిగ్రహించుకోలేకపోయాడు. మనసులో బాబా గురించి ఎంతో సంకోచం కలిగింది. అతను తల పైకెత్తలేకపోయాడు. నానా దొంగచాటుగా ఆమెను చూడసాగాడు. అతను పెద్ద ఇబ్బందిలో పడిపోయాడు. ఇదంతా నానా మనసులోని అవస్థ. కానీ అందరి హృదయాల్లో నివసించే బాబా కదంతా తెలుసు. ఇతరులకి దాన్ని గురించి ఎలా తెలుస్తుంది? వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. నానా మనసంతా గందరగోళంగా అయిపోయిందన్న విషయం తెలుసుకొని అతన్ని తిరిగి పూర్వస్థితిలోకి తీసుకొచ్చేందుకు బాబా అతనికి ఏమని ఉపదేశం చేశారో చూడండి. నానా, మనసులో ఎందుకీ తికమక? ఇంద్రియాలు తమ గుణధర్మాలను హాయిగా ఆచరిస్తున్నప్పుడు మనం దానికి అడ్డుపడకూడదు. దానిలో ఏమీ నష్టం లేదు. బ్రహ్మదేవుడు సృష్టిని రచిస్తాడు. మనం దాన్ని ప్రేమించకపోతే ఆయన కుశలత నిరర్ధకమవుతుంది. అయినతా బనతా బనేల్, చేయగా అంతా సాధించబడుతుంది. ముందు తలుపులు తెరచి ఉన్నప్పుడు దొడ్డిదవ్వకుండా ఎందుకు పోవాలి? మనసుకి శుద్ధంగా ఉన్న చోట ఎలాంటి అవరోధాలు ఉండవు. మనసులో చెడు ఆలోచనలు లేని వారికి దొంగతనం ఎందుకు? దృష్టి పనిచేస్తుంది. అక్కడ మనం సంకోచించవలసిన పనేముంది? ఆ దగ్గరలోనే మాధవరావు ఉన్నాడు. అతనిది విమర్శించే గుణం. అతను తన సందేహాన్ని తీర్చుకోవడానికి బాబా మాటలకి అర్థం ఏమిటని నానాను అడిగాడు. దానికి నానా ఇలా అన్నాడు, కొంచెం ఆగు. వాడాకి తిరిగి వెళ్ళేటప్పుడు దారిలో బాబా మనసులోని విషయాన్ని నేను చెప్తాను. అప్పుడు కుశల ప్రశ్నలైన తరువాత సాయి సమర్థులకు నమస్కరించి నానా తన బసకి బయలుదేరేటప్పుడు మాధవరావు కూడా అతనితో పాటు బయలుదేరాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
అతను సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय అతను వెంటనే నానా అని ఇలా అది అడిగాడు. నానా జనత అనత అని అని ఇది అది అది ఎడుతురు కనపడతా నానాని ఇలా అడిగాడు. నానా జనత జనత జనీల్ అంటూ మాట్లాడిన బాబా మాటలకి అర్థాన్ని స్పష్టంగా చెప్పావా? సమాధానం చెప్పటానికి నానాకి మనస్కరించలేదు. అతనికి ఏమీ చెప్పకుండా విషయాన్ని దాచేశాడు. దాంతో మాధవరావు సంశయము మరింతగా పెరిగింది. అతని మనస్సు ఊరుకోలేదు. అప్పుడు నానా మాధవరావు తీవ్రంగా బలవంత పెట్టడం వల్ల మనసు విప్పి మసీదులో జరిగిందంతా వివరంగా చెప్పి అతని సందేశాన్ని తీర్చాడు. 146, 147, 167 నిజంగానే అలా బాబా ఎంత సమర్థులు అని దృష్టి ఎటుపోయినా బాబా స్వతహాగా అంతఃకరణలోని అంటే మనసులోని విషయము తెలుసుకోగలవారు. ఆయనకి సర్వము కళ్ళెదుటే కనిపిస్తుంది. అలా సంశిష్టంగా ఉన్న ఆ అద్భుత వృత్తాంతాన్ని విని శ్రోతలకు ఆశ్చర్యము కలిగింది. అందులోని అంతర్ధార్థాన్ని చూస్తే ఎంతో అమూల్యమైన ధైర్యము శాంతి లభిస్తాయి. మనసు వస్తుతం సంచలమైనది. దాన్ని విశృంఖంగా అమూల్యమైన ధైర్యము శాంతి లభిస్తాయి. మనసు వస్తుతం చంచలమైనది. దాన్ని అమూల్యమైన ధైర్యము శాంతి లభిస్తాయి. మనసు వస్తుతం సంచలమైనది. దాన్ని విశృంఖలంగా పోనివ్వకూడదు. ఇంద్రియాలు చలించిన దేహాన్ని లొంగిపోనివ్వకూడదు. ఇంద్రియాలను నమ్మకూడదు. విషయభోగాలపై ఆసక్తి పెట్టుకోకూడదు. మెల్లమెల్లగా అభ్యసిస్తే మనస్సులోని అస్వస్థత శాంతిస్తుంది. ఇంద్రియాలకు బానిసలం కాకూడదు. వాటిని ఎన్నటికీ అణచలేము. యోగ్యమైన అవకాశం చూసుకొని యుక్తితో వాటిని స్వాధీనం చేసుకోవాలి. దృష్టికి విషయము రూపం. ఏ రకమైన సౌందర్యానికైనా భయపడకుండా చూడాలి. అందుకు సిగ్గుపడటం ఎందుకు? చెడు ఆలోచనలకు చోటివ్వకూడదు. మనసుని వాసన రహితం చేసుకుని ఈశ్వర సృష్టిని పరిశీలించాలి. అప్పుడు విషయభోగాలు గుర్తు నశించి ఇంద్రియ నిగ్రహము సహజంగా అయిపోతుంది. రథాన్ని తనకిష్టమైన చోటుకి తీసుకువెళ్ళటానికి సారథి మూల కారణమైనట్లే తమ హితాన్ని చూసే బుద్ధి ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవటానికి ఎల్లప్పుడూ సావధానంగా ఉంటుంది. సారథి రథాన్ని తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. బుద్ధి కూడా ఇంద్రియాలను అణిచివేసి శరీరపు విశృంఖలతను మనస్సు యొక్క అనివార్య చాంచల్యాన్ని స్వాధీనంలో ఉంచుకుంటుంది. శరీరము సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय సద్గురు శ్రీ సాయినాథుని శరత్ పూజకి జై. శరీరము ఇంద్రియాలు మనసులతో పాటు తన విషయ భోగాలు ముగిశాక జీవుడికి వైష్ణవ పదవి ప్రాప్తిస్తుంది. అలా ఉంటుంది బుద్ధి సామర్థ్యం. ఇంద్రియ సమూహంలో కళ్ళు మొదలైన ఇంద్రియాలు వేర్వేరుగా వ్యవహరించే గుర్రాలని తెలుసుకోవాలి. రూపము, ధనము మొదలైన విషయాలను నరకానికి తీసుకెళ్లే మార్గాలుగా తెలుసుకోవాలి.
విషయభోగాల గురించిన ఏ కాస్త కోరికైనా పారమార్థిక సుఖాన్ని నశింపజేస్తుంది. కనుక దాన్ని సంపూర్ణంగా త్యజిస్తేనే మీకు మోక్షప్రాప్తి కలుగుతుంది. బయటికి కనిపించే ఈ ఇంద్రియాలకు విషయాల పట్ల ఆసక్తి లేకపోయినప్పటికీ అంతఃకరణలో ఆసక్తి ఉన్నట్లయితే జనన మరణాలు అంతటా అంతం కావు. విషయాలు ఎంతో అనర్థకారకమైనవి. వివేకి తెలివిగలవాడు సారథిగా లభిస్తే ఆ వివేకంతో విచారపూర్వకంగా కళ్యాణ్ణి చేతిలోకి తీసుకుంటే అప్పుడు ఇంద్రియాలనే గుర్రాల స్వప్నంలో కూడా ఏ మాత్రము చెడు మార్గానికి పోవు. అలా మనసుకి తృప్తినిచ్చే విగ్రహము, దక్షత, కుశలత, చాతుర్యం కల సారథి అదృష్టవశాత్తు లభిస్తే విష్ణు పదవి మా దూరంగా ఎందుకుంటుంది? చూడండి, కఠోపనిషత్తు 1వ అధ్యాయం 3వ వల్లి 9వ మంత్రం. విజ్ఞాన సారథ్యేస్త మన ప్రగ్రహవాన్ నమః సోధ్వన పారమాప్నోతి తద్విష్ణు పరమం పదః. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాపూజీకి జై. మానవునికి వివేకమైన బుద్ధి సారథిగా అయి మనోరూప కళ్యాణ్ణి స్వాధీనంలో ఉంచుకునే మానవులు సంసార మార్గాన్ని దాటిపోయి సుప్రసిద్ధము శ్రేష్టము అయిన శ్రీ విష్ణు పదవిని ప్రాప్తింపజేసుకుంటారు. ఆ పదవే సర్వవ్యాపకుడైన పరబ్రహ్మ పరమేశ్వరుడు. అతనికే మరో పేరు వాసుదేవుడు. ఆయనే సర్వోత్కృష్టమైన చిట్ట చివరి అత్యంత శ్రేష్టమైన మోక్షస్థానం. సరే, ఈ అధ్యాయం ముగిసింది. రాబోయే అధ్యాయం దీనికన్నా మధురమైనది, సద్భక్తులకు మనోరంజకమైనది. దాన్ని వినండి. చివరికి జగత్తుని నడిపించేవాడు, బుద్ధిని ప్రేరేపించేవాడు అయిన సద్గురు చరణాలపై ప్రార్థనాపూర్వకంగా హేమత్ పంత్ తన శిరస్సును పెడుతున్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమత్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని సంత పరీక్షణ మనోనిగ్రహ అనే పేరుగల 49వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథర్పణమస్తు. శుభం భవతు. సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై. 49వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో హరికానాబావ సోమదేవ స్వామి కథలను విని మనకి శ్రీ సాయిబాబా యొక్క ఉదారమైన గొప్ప మనస్సు తెలుస్తుంది. వీరిద్దరికీ సాయిబాబా పట్ల భక్తి లేదు, పైన శంఖాలే ఉన్నాయి. సోమదేవ స్వామికి కోసం కూడా ఉంది. ఇద్దరు కూడా బాబాని పరీక్షించాలని వచ్చారు. కానీ బాబా ఉదారమైన మనసుతో వారికి చమత్కారాన్ని చూసి వాళ్ళని తమ వాళ్ళగా చేసుకున్నారు. వాళ్ళని యోగ్యమైన మార్గంలోకి తీసుకొచ్చారు. బాబా దర్శనానికి ఎవరు ఏ కోరిక పెట్టుకొచ్చినా సరే, సాయిబాబా వాళ్ళ మనసులో తన పట్ల శ్రద్ధ కలిగించి సన్మార్గంలోకి తీసుకొచ్చి వారిని శ్రేయస్సునే కలిగించేవారు. భక్తులు భక్తియుక్త అంతఃకరణలో ఉన్న లేక పరిహసించేవారైనా సాయిబాబా ఇద్దరిపైన ఒకేలా కృప చూపించేవారు. ఒకళ్ళను దూరం నెట్టడం, మరొకని దగ్గర చేర్చుకోవడం అనేది ఆ కరుణామయిని జననానికి తెలియవు. ఇప్పుడు ఈ అధ్యాయం చివర నానాసాహెబ్ చందోర్కర్ మేలి ముసుగులోని స్త్రీ యొక్క
అందమైన ముఖాన్ని చూసి మోహించు మోహించడంతం గురించి చిన్న కథను చూడండి. విషయభోగాలనేవి ఎంత ఘాతుకమైనవో శ్రీ సాయి చర్చలో అడుగడుగునా చెప్పబడ్డాయి. శ్రీకృష్ణ భగవాన్ కూడా ప్రతికూలంగా ఉండే గాలి నీటిలో పడవని పెడదారికి లాగినట్లు, అదేవిధంగా ఇంద్రియాలు విషయాలు వెంట పెడితే వాటిని అనుసరించపోయే మనసు ఆ మానవుని జీవితాన్ని లాక్కెళ్తుంది అని గీతలో చెప్పారు. అధ్యాయం 2 శ్లోకం 67. ఆ తరువాత రాబోయే మోసాన్ని సూచనగా ఇచ్చారు. గీతలో అధ్యాయం 2 శ్లోకం 62, 63. ధ్యాయతో విషమాన్ పుంసః సంగస్తే జూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో బిజాయతే క్రోధాత్ భవతి సమోహః సమోహాత్ స్మృతి విభ్రమః శృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మానవులు శబ్దాది విషయాలను చింతించడం వల్ల ఆ విషయాల పట్ల ఆసక్తి ఉత్పన్నమవుతుంది. అలాంటి ఆసక్తితో దాని యందు వారికి కోరిక ఉదయిస్తుంది. కోరికల వల్ల క్రోధం ఉత్పన్నమవుతుంది. క్రోధం వల్ల అవివేకము వలన మరపు వల్ల బుద్ధినాశనము క్రమంగా సంభవిస్తాయి. బుద్ధినాశనంతో చివరికి పూర్తిగా చెడినవారవుతారు. మొత్తానికి విషయభోగాలు సంసారంలో మానవుల శక్తిని క్షీణింపజేసి బుద్ధిని నశింపజేస్తాయి. పారమార్థిక మార్గంలో కూడా ఇవి ఎంతో అవరోధాలు. విషయాలపై ఏమాత్రం అభిలాష పెట్టుకున్నా అది పారమార్థిక సుఖాన్ని నశింపజేస్తుంది. కనుక వాటిని పూర్తిగా త్యజిస్తేనే మీకు మోక్షం ప్రాప్తిస్తుంది. ఇంద్రియ నిగ్రహం కాకపోతే సహజంగా కలిగే విషయ సుఖాల పట్ల విరక్తి, అంతరాత్మ యొక్క ప్రత్యక్ష దర్శనం లేదా దాని యథార్థ జ్ఞానాన్ని పొందడం అసాధ్యం. ఇంద్రియాలపై ఆధిపత్యం సంపాదించిన వారికే పారమార్థిక అంతిమ ధ్యేయం అంటే పరమగతి లేక మోక్షం ప్రాప్తిస్తుంది. వివేకశీల బుద్ధికి సారథి అయి మనసనే కళ్యాణ్ణి స్వాధీనం చేసుకున్న మానవుడు సంసారాన్ని తరించిపోయి సర్వవ్యాపకుడైన పరబ్రహ్మ పురుషోత్తముడి సుప్రసిద్ధ పరమ పదవిని ప్రార్థింపజేసుకుంటాడు. ఇతరులు మార్గంలో అలసిపోతారు. యదా సంహరతే ఛాయాం కుర్మోంగానివ సర్వశః ఇంద్రియార్థే వ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠత. తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుంచి లోపలికి ముడుచుకున్నట్లు మానవులు తన ఇంద్రియాలను ఇంద్రియార్థాలైన విషయాల నుంచి సర్వత్రా వెనక్కి మరల్చినప్పుడే వారి జ్ఞానము స్థిరమవుతుంది. అతను స్థిత ప్రజ్ఞుడవుతాడు. కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లి 10వ మంత్రం. యదా పంచ వతిష్టతే జ్ఞానాని మనసా సహ బుద్ధిచ్ఛన విచేష్టతి తమాహు పరమాగమ్యం. యోగాభ్యాసం చేస్తుంటే మనసుతో పాటు 5 జ్ఞానేంద్రియాలు ఎంతగానో స్థిరమైపోతాయి. బుద్ధి కూడా ఏ పనులు చేయకుండా ఉండిపోతుంది. ఆ స్థితిని యోగలో పరమోచ్చ స్థితి అంటారు. కనుకే విషయభోగాల నుంచి నివృత్తి కలగడం కోసం ఇంద్రియాలపై ఆధిపత్యం పొందడానికి శ్రీ సాయి చరిత్రలో హేమత్ పంతు 2 ఉపాయాలు చెప్పారు. మొదటి ఉపాయం, ఇంద్రియాలనే గుర్రాలను మనసు అనే కళ్ళంతో బుద్ధి అనే సారథి చేత స్వాధీనంలో ఉంచుకోవాలి. ఇంద్రియాలు విషయాలు లేకుండా ఉండవు కనుక మరో ఉపాయంతో ఆ ఇంద్రియాలన్నిటినీ హరి లేదా గురు సేవలో పెట్టాలి. అప్పుడు అవి ఘాతుకం కాకుండా శ్రేయస్కరం అవుతాయి అని చెప్పారు. అంతఃకరణలో హరిచింతన గురుచింతన చేయాలి. చెవులతో వారి చరిత్రను వినాలి. మనసుతో పాదాలతో హరి గురువుల గ్రామానికి వెళ్ళాలి. నాసికతో వారి నిర్మల్యాలను మనస్సుతో వారిని నిరంతరం ధ్యానించాలి.
నాలుకతో హరినామ స్మరణ చేయాలి. పాదాలతో హరి గురువుల గ్రామానికి వెళ్ళాలి. నాసికతో వారి నిర్మాల్యాలను వాసన చూడాలి. చేతులతో వారి పాదాలకు నమస్కరించాలి. కళ్ళతో వారి దర్శనం చేసుకోవాలి. ఎంతో సహజంగా అర్థమయ్యేలా చెప్పారో చూడండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథ్ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ
बंदा तुम्हारा मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही मोना जरू करो, रहमो नजरू करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजरू करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजरू करो, रहमो नजरू करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजरू करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई, रहमो नजरू करो, रहमो नजरू करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहमो नजरू करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి